హాయ్ అండి, వెల్కమ్ టు మంజుల సోను వరల్డ్. ఏంటి మళ్ళీ వచ్చేసింది మంజుల అని చూస్తున్నారా? ఏమీ లేదు, భయపడొద్దు. నాకు అన్బాక్సింగ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చేసాను ఈ బ్యాగుతో. ఏంటి బ్యాగే చూపిస్తుంది, గలగలంటున్నాయి ఏంటి అని చూస్తున్నారా? ఏమీ లేదండి, ఇందులో మనకు నాకు కొన్ని సంబంధించినవి ఉన్నాయి. ఏంటో చెప్పండి చూద్దాం. భయపడకండి, మీకేం తొందర పెట్టను నేను. మరి మీరు ముందు ఇవన్నీ చూడాలంటే మరి మీరేం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? మరి ఇప్పుడు మనం ఛానల్లో వెళ్ళబోయే ముందు అదేంటి ఛానల్లోనే ఉన్నావు కదా, మళ్ళీ ఛానల్లో వెళ్ళడం ఏంటి అని అంటారేమో. రండి ఛానల్లోకి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది వెండి కలెక్షన్ అండి, సిల్వర్లో కలెక్షన్ అండి నాది. చూసేద్దామా? ఏంటిది, సిల్వర్ అంటారా లేకపోతే జర్మన్ సిల్వర్ అంటారా ప్యూర్ సిల్వర్ అంటారా అని ఆలోచిస్తున్నారా? ఇది ప్యూర్ సిల్వర్ అండి. ప్యూర్ నేను నా కష్టార్జితంతో నా మొదటి జీతంతో నేను యుఎస్లో వర్క్ చేశాను. యుఎస్లో నేను బ్యూటీషియన్ని అండి. నేను యుఎస్లో వర్క్ చేసినప్పుడు నా ప్రతి పైసా కూడబెట్టుకొని నేను ఇండియాకు పంపిస్తే మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారండి. నా సిల్వర్ ఎలా ఉందో, నా సిల్వర్ ఐటమ్స్ ఏంటో మీరు చూసేద్దాము. మరి రండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఓపెన్ చేస్తున్నా, మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది చూస్తున్నారా, కుంకుమరిని చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. పైన నెమలిక వచ్చేసి ఇది మొన్న 1 year బ్యాకే అయిందండి, మా గృహ ప్రవేశం అయింది కదా, అప్పుడు మొత్తం కలర్ వేయించామన్నమాట. అంటే షైనింగ్ కొంచెం తగ్గుతుంది కదా, నేను ఆల్రెడీ తీసుకొని 2 years పైన అవుతుంది కాబట్టి కొంచెం షైనింగ్ తక్కువ ఉంటే దీనికి షైనింగ్ అనేది వేయించాము కాబట్టి మీకు ఇప్పుడు కూడా లైట్గా నల్లగానే కనబడుతుంది. సిల్వర్ ఎప్పుడు అలాగే కనబడుతుంది కదా. ఓకే, మరి వెళ్దాము, ఛానల్లో వెళ్దాము. ఇప్పుడు ఇది సిల్వర్ అండి, జర్మన్ సిల్వర్ కాదు, ప్యూర్ సిల్వర్. చూస్తున్నారు కదా, ఇది మనకు 4 పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసుకోవడానికి మనకు ఇది వచ్చింది. ఇది చూడండి, కింద ఏనుగులు ఉన్నాయి, కింద కూడా చాలా బాగుంది. ఏనుగులు ఉండి పట్టుకోవడానికి మనకి ఇలా స్టేబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. బాగుందా? మరి నెక్స్ట్ చూసేద్దామా? ఇదండి మన గుర్రం బ్రదర్స్ అనేసి సిల్క్స్ అనేసి అక్కడ తీసుకున్నామండి మేము. అంటే మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు. మీకు తెలిసే ఉంటుంది, ఇది గోల్డ్ అనుకుంటున్నారా? కాదండి, సిల్వర్లోనే గోల్డ్ ప్లేంటింగ్ అన్నమాట. ఏంటంటే ఇవి తామర పువ్వులు. అమ్మవారికి బంతి పూల కన్నా చామంతి పూల కన్నా 101 102 పువ్వులు ఉంటాయి కదా, అలాగ మనము ఒక్కొక్కటి అలాగా కుచ్చడానికి తామర పువ్వులండి. ఇవి తామర పువ్వులు చూస్తున్నారు కదా, 12 ఉన్నాయి మొత్తము. ఇవన్నీ తామర పువ్వులు. మరి ఇంకొకటి చూసేద్దామా? ఇప్పుడు మీరు చూడబోతున్నారు నెక్స్ట్ లక్ష్మీదేవి కలశం అండి. చాలా ఇష్టం అండి నాకు ఇదైతే, ఎందుకంటే చాలా బాగుంటుంది. కొంచెం ముందుకు వచ్చేయండి. చాలా బాగుంటుంది, మొత్తం లక్ష్మిలే ఉన్నాయి చూడండి. లక్ష్మి, మనం కలశం ఎలా తీసుకోవాలంటే లక్ష్మీదేవి నవ్వుతూ ఉన్నట్టు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఏ లక్ష్మీదేవి అయినా కూడా నవ్వుతూ పలకరిస్తున్నట్టుంది, నవ్వుతూ ఉన్నారు లక్ష్మీదేవులు అందరూ కూడా. అష్టలక్ష్మి అండి, దీన్ని అష్టలక్ష్మి చెంబు అంటారు. తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళకు కింద ఇది ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లోపల కూడా మనకు డిజైన్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మన వ్రతం అప్పుడు కానీ, పూజలప్పుడు కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు కానీ, వైభవలక్ష్మి పూజలప్పుడు కానీ మనం యూస్ చేసుకోవచ్చు. మరి అష్టలక్ష్మి చెంబు బాగుందా? ప్యూర్ సిల్వర్ అండి ఇది. నెక్స్ట్ చూసేద్దాం. దీపాలు చూపిస్తా. చూసారా, దీపాలు మనము డిజైన్లో తీసుకుంటాము. డిజైన్లో తీసుకుంటే ఏంటంటే కడగాలి,
కడిగితే ఏంటంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ కడగడం అంటేనే కొంచెం చిరాకు కాబట్టి కడగడం అనేది చాలా పెద్ద బిగ్ ఇదన్న కాబట్టి. ఇవి చూస్తున్నారు కదా దీపాలు, ఇవి దీపాలండి. ఎందుకంటే నేను డిజైన్ ఎక్కువగా ఉండేది ప్రిఫర్ చేయలేదు. అమ్మ కూడా నాకు డిజైన్ ఉంటే నేను కడగలేను అనేసి అమ్మ ప్లేన్ తీసుకున్నారు. నా సెలెక్షన్ అయితే కాదు, ఇది మా మమ్మీ సెలెక్షను. చాలా బాగుంది. మా మమ్మీ లేకపోయినా నాకు సెలెక్షన్ చేసేసి వెళ్ళింది కాబట్టి చాలా బాగుంది. అప్పుడు మా మమ్మీ తీసుకుంది 5-6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి ఇవి. చాలా బాగున్నాయండి, చాలా లైట్ వెయిట్. నాకు ఇవన్నీ ఇంకా చూపిస్తాను, మొత్తం తర్వాత చెప్తాను నేను. ఇవన్నీ చూస్తున్నారుగా, మనకు క్లీన్ చేయడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. అదే డిజైన్ ఉందనుకోండి మనకు క్లీనింగ్ అవ్వదు. డిజైన్ ఉంటే క్లీనింగ్ అనేది సరిగా ఉండదు. మరి ఇది చూసేశారు కదా, మరి నెక్స్ట్ చూద్దాం. రావట్లేదు, ఓకే. ఇది చూడండి ఎంత బుజ్జిగా ఉందో. ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా శంకు చక్ర నామాలు ఉంది. ఇది కూడా మనకు ఏమంటారు దీన్ని, పులిహారాలు కానీ ఏమైనా ప్రసాదాలు కానీ దేవుడికి పెట్టొచ్చు. ఇది కూడా మనకు ఇలా తాంబలం లాగా వచ్చింది. అంటే భోలా ఇది అంటారు కదా, నిండుగా దీన్ని ఎక్కిస్తే మనకు నిండుగా ఎక్కించినట్టు అంటారు. దీంట్లో ఇది కూడా పట్టుకునేలాగా చాలా బాగుంది కాబట్టి ఇందులో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది కూడా సిల్వరే, చాలా బాగుంది. చూడండి శంకు చక్ర నామాలు వచ్చాయి. చూస్తున్నారు కదా డిజైన్తో ఎంత బాగుందో, కలకలలాడుతూ చాలా బాగుంది కదా. లోపల కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇంకొకటి చూసేద్దాము. మరి ఇంకొకటి చూసేద్దామా? ఇప్పుడు అన్నీ లోపల పెట్టేసి ఉన్నాయి కదండి, అందుకనే లేట్ అవుతుంది తీయడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్లేట్. ఇది సిల్వర్ ప్లేట్ అండి, అరకిలో ఉంటుంది, 500 గ్రామ్స్ ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. అప్పుడు మా మమ్మీ డిజైన్ అండి ఇది, మా మమ్మీ చూస్ చేసిన డిజైన్ అండి ఇది. చాలా బాగుంటుంది. చూడండి డిజైన్ అంతా చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చే డిజైన్ లాగానే మా మమ్మీ సెలెక్ట్ చేశారు. చాలా బాగుంది. కింద కూడా ఏనుగులు వచ్చాయండి. ఏనుగులు ఇవన్నీ బాగుంటుంది. ఇలా పట్టుకొని ఏదైనా దేవుడికి ఫ్రూట్స్ కానీ ఏదైనా అలంకరణ కోసం ఏదైనా దేవుడికి ప్రసాదం లాగా పండ్లు, పువ్వులు, చీర ఏమైనా కూడా దేవుడికి సమర్పించుకోవచ్చు. దేనికైనా పనికి వస్తుంది. ఇది మన కొంచెం బ్లాక్ అయిందండి, ఇక్కడ కలర్ వేయించాలి. ఇది చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంది కూడా. మరి నెక్స్ట్ చూసేద్దామా? ఇది చూస్తున్నారా అండి, మలబార్ గోల్డ్ వాళ్ళ నుంచి మా గృహ ప్రవేశానికి వచ్చిన గిఫ్ట్ అండి ఇది. ఇది లక్ష్మీదేవి అండి, ఇది లక్ష్మీదేవి. ఇది ప్రతి శుక్రవారం ఈ అమ్మవారిని పెట్టుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకుంటే చాలా మంచిది. ఇది మా గృహప్రవేశం రోజే ఇచ్చారు, గిఫ్ట్ చేశారు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్. చాలా బాగుంటుంది. చూడండి ఇది లక్ష్మికి సంబంధించింది, చాలా బాగుంటుంది. ఇది కూడా చూసేయండి, చాలా బాగుంది. ఇది కూడా 92 ఉంది ఇందులో. అంటే సిల్వర్ క్వాంటిటీ అనేది 92% ఉంది. 75 అంటే నార్మల్ వస్తుంది, 92 అంటే 100% వస్తుంది అన్నమాట. నాకు ఆ రోజు మా హస్బెండ్కి గిఫ్ట్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఇది కూడా లక్ష్మీదేవి శుక్రవారం. నాకు ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి ఒకటి దాచేసాను, ఒకటి పెడుతున్నాను. మళ్ళీ ఇంకొకటి చూసుకుంటే ఇది కూడా అండి, ఇది కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా చూడండి ప్రసాదాలు పెట్టుకోవడానికి గిన్నె. ఇది కూడా చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ అండి. మా అంటే ఒక 600-700కి వచ్చి ఉంటుంది. బాగుంది. ఇది కూడా నాకు గిఫ్ట్ చేశారు. అంటే నేను తీసుకుంది కాదు, గిఫ్ట్ వచ్చినాయి అంటున్నా. నేను తీసుకున్నాయి అంటున్నా. ఇది నేను తీసుకున్నా అండి, 60 గ్రామ్. ఇది 60 గ్రామ్స్ ఉంది, 60.29 గ్రామ్స్ ఉంది. ఇది కూడా ఇది నేను తీసుకున్నా అండి.
ఇది ప్రసాదం గిన్నె చాలా బాగుంటుంది. ఇది కూడా నేను గృహప్రవేశం రోజు తీసుకున్నా. చాలా బాగుంది చూడండి. ఇది కూడా నేను హెవీగా డిజైన్ ప్రిఫర్ చేయను, కానీ ఉన్న డిజైన్లోనే ఇది కొంచెం బాగుందనేసి తీసుకున్నా. ఇక్కడ మనకు స్టాండర్డ్గా ఈ లుక్స్ లాగా ఇచ్చారు, ఇక్కడ హుక్స్ లాగా చాలా బాగుంటుంది. ఇది కూడా ప్రసాదం గిన్నె, దేవుడికి కూడా చాలా బాగుంటుంది. బోనం ఎక్కించడానికి, భోజన వంట ప్రసాదాలు మంచిగా పెట్టడానికి, పులిహార అని చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూపిస్తున్నాను మీకు గ్లాస్ విత్ స్పూన్. ఆ రోజు గృహప్రవేశం రోజు కంపల్సరీ కావాలి కదా. ఆ రోజు గృహప్రవేశం రోజు గ్లాసు అవన్నీ కావాలి కాబట్టి 1 గ్లాసు 1 స్పూన్, వెండి స్పూను. ఇది కూడా మనకు 18 గ్రామ్స్ పడిందండి. గ్లాస్ వచ్చేసి మనకు 58.850 గ్రామ్స్ పడింది. చాలా బాగుందండి. ఇది కూడా ఆ రోజు గృహప్రవేశం అప్పుడు ప్రతి ఒక్కటి వెండివి అన్నీ. నేను సంపాదించిన ప్రతి రూపాయి నేను వేస్ట్ చేయలేదండి. నా హౌస్ వార్మింగ్ కోసం నేను ప్రతి ఒక్కటి కూడబెట్టుకొని నేను తీసుకున్నాను. మనీ పంపిస్తే నేను యూఎస్లో ఉన్నాను కాబట్టి నేను అక్కడ సంపాదించిన ప్రతి రూపాయి పంపించి మా మమ్మీ తీసుకున్నారు. అంతా డబ్బులు వేస్ట్ చేయకుండా నాకు మొత్తం వెండి సామాన్లన్నీ కొనిచ్చారు నాకు. ఇది నా చూసారు కదా, గ్లాస్ అండ్ స్పూన్ చూసేసారు కదా. నెక్స్ట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఆరతి ఇచ్చేదండి. ఆరతి ఇచ్చేది మనకు సింపుల్గా ఉండాలనేసి నేను రోజు దేవుడి దగ్గర పెట్టుకుంటాను కాబట్టి నాకు సింపుల్గానే ఉండాలనేసి మా మమ్మీ తీసుకున్నారు. ఇది కూడా చాలా బాగుంటుంది. మనకు మామూలుగా ప్లెయిన్గా వస్తుంది, అదైతే అక్కడ కాలుతుంది, ఇక్కడ చేతులు ఇక్కడ వేడెక్కిపోతాయి. అదే ఇది ఏంటంటే ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకు చేతులు అనేది తొందరగా వేడెక్కదు. ఆరతి ఇక్కడ 2-3 పెట్టిస్తాం కాబట్టి, ఆరతి ఇస్తాం కాబట్టి దేవుడికి మనకు ఇక్కడ పట్టుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఇలా కూడా పట్టుకొని ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది తీసుకోవాలంటే ఇది కూడా చాలా బాగుంటుంది. మామూలుగా ఇది లేకుండా ఊరికే ఇలా, ఇది లేకుండా జస్ట్ ఇలాగా ఉందనుకోండి, మనం ఇక్కడ హారతి ఇచ్చామంటే ఆ వేడి అనేది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ పెడితే ఓన్లీ ఇంతవరకే వస్తుంది, మనకు ఇది దాటి రాదు అన్నమాట. ట్రై చేయండి, ఇది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒగ్గాని అంటే మీకు తెలుసు కదా, తీర్థప్రసాదాలు మనము టెంపుల్స్లలో చూస్తాం కదా, తీర్థప్రసాదాలు. ఒగ్గాని తెలుసు కదండి మీకు. ఒగ్గాని అంటే ఇది ప్రతి ఒక్కటి గృహప్రవేశం అప్పుడు ప్రతి ఒక్కటి తీసుకున్నాము. ప్రతి ఒక్కటి మా మమ్మీ ఆలోచించి అన్నీ నాకు సమకూర్చారండి. ఎందుకంటే నేను మమ్మీ ఇలాగా నువ్వు తీసుకో, వెండి సామాన్లు తీసుకో, ఇలాగో మేము ఇండియాకి వచ్చిన తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నాకు అన్నీ కావాలి, నేను వచ్చేసరికి మళ్ళీ రేట్లన్నీ ఎక్కువైపోతాయి, నువ్వు తీసుకో మమ్మీ అంటే మా మమ్మీ తీసుకున్నారు. మొత్తం ఇది అంతా మా మమ్మీ సెలెక్షనే అండి. ఈ ఒగ్గాని అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా, ఇందులో తీర్థము పోసి ఇస్తారు కదా, ఇలాగ తీర్థం ఇస్తారు కదా, అదండి ఒగ్గాని. ఇవండి నా వెండి సామాన్లు. మరి ఎలా ఉంది, నా కలెక్షన్ ఎలా ఉంది చెప్పండి. ఇంకా ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా లక్ష్మీదేవి ఉన్నారు, అంబభవాని ఉన్నారు. నెక్స్ట్ అక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు దేవుడి రూమ్లో చూపించలేను. ఇది నేను యూజ్ చేయనివి కాబట్టి ఇవి చూపించాను. మరి ఎలా ఉన్నాయో చూసేయండి. ఇది నా సామాన్ అండి, వెండి సామాను. మీకు ఎలా ఉందో చెప్పండి. మరి ఎలా ఉంది చెప్పండి, బాగుందా? మరి మీరేం చేయాలి? మరి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు షేర్ చేసి ఎవరు కూడా కామెంట్ పెట్టట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మన ఛానల్కి ముందుకు వెళ్ళాలంటే ఇంకా మరిన్ని విషయాలు మీకు తొందరగానే కమింగ్ సూన్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మీ మంజుల సోను వరల్డ్ అండి. కొంచెం ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, బాయ్. మరి మీ సిల్వర్ ఐటెం మీకు నచ్చిందా? మరి నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.